హైదరాబాద్ లో కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పలు ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి గాలి నాణ్యత పడిపోయింది. పారిశ్రామిక ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. జాగ్రత్త పడకపోతే హైదరాబాద్ మరో ఢిల్లీగా మారుతుంది అనే హెచ్చరికలు పంపుతోంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అయితే కాలుష్యాన్ని కొంతలో కొంతైనా తగ్గించాలంటే వాహనదారులు ఈవీకి మారాల్సిన అవసరం ఉందంటున్నారు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్. తెలంగాణలో సుమారు 1,70,00,000 వాహనాలున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే 80 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతున్నాయి. వీటి ద్వారా రోజుకి 1500 టన్నులకి పైగా కాలుష్య కారకాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ వాహన కాలుష్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్. ఆయన ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ రిపోర్ట్ అందిస్తారు. మామూలుగా వెహికల్స్ నుంచి ఇప్పుడు మ్యాక్సిమం సిటీలో వెహికల్స్ నుంచి ఎక్కువగా పొల్యూషన్ వస్తుంటుంది. అంటే మామూలుగా ఎలాంటి వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, వాటిని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం మనం? అంటే మన రాష్ట్రంలో అయితే సుమారు 1,70,00,000 వరకు వాహనాలు ఉన్నాయి. దాంట్లో 1,20,00,000 వరకు 2 వీలర్సే ఉంటాయి, మోటార్ సైకిల్స్. సో వీటిలో యాక్చువల్గా హైదరాబాద్ లాంటి ప్లేస్లో తీసుకుంటే కొంచెం ఆల్మోస్ట్ 20-30 ల్యాక్స్ మోర్ దాన్ 15 ఇయర్స్ ఉంటాయి. అంటే 2 వీలర్సే ఎక్కువ ఉంటాయి. సో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మొత్తం కలుపుకున్నా, మనకు స్టేట్ మొత్తం కలుపుకున్నా 13 లక్షల వరకే మ్యాక్సిమం. దాంట్లో ఒక 2-3 ల్యాక్స్ వరకు మోర్ దాన్ 15 ఇయర్స్ ఉంటాయి. సో వీటి ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ ఈ మధ్య మనకు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే 100% మనకు ట్యాక్స్ మరియు ఫీజు ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇచ్చిన తర్వాత మనకు సేల్స్ కొంచెం రోజుకి 100-150 నుంచి సుమారు ఇప్పటి వరకు 1000 పైనే వాహనాలు 1000-1500 మధ్యలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వీటిలో 2 వీలర్స్ ఎక్కువ ఉన్నాయి. కార్లు కూడా చాలా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఎగ్జంప్షన్ మనం మధ్యలో ఆపాము. సో ఇప్పుడు 100% గవర్నమెంట్ ఎగ్జంప్షన్ ఇచ్చింది కాబట్టి ఎలక్ట్రిక్ కార్లు గ్యారంటీగా పెరుగుతాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓవరాల్గా ఇప్పుడు 1,70,000 ఉంటాయి. దాంట్లో ఒక 13,000 కార్లు ఉంటాయి. 1,14,000 2 వీలర్సే ఉంటాయి. సో మిగతా ఆటోలు, ఎలక్ట్రిక్ ఆటోలు, తర్వాత ఈ చిన్న ఎలక్ట్రిక్ గూడ్స్ వెహికల్స్ ఒక 3,000-4,000 మధ్యలో అన్నీ ఉంటాయి. బస్సెస్ ఒక 40-50 వరకు ఉన్నాయి బస్సెస్. ఆర్టీసీ కూడా ఇప్పుడు బస్సెస్ ఎక్కువ కొంటున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్. సో 15 ఇయర్స్ దాటిన బండి కండిషన్లో లేకపోతే స్క్రాప్ చేసుకుంటేనే బెటర్. ఢిల్లీ స్థాయిలో పొల్యూషన్ పెరగకుండా అంటే డెఫినెట్గా మనకు 15 ఇయర్స్ దాటిన వాహనాలన్నీ కూడా కండెమ్ చేసుకుంటేనే బెటర్. గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఏదైతే 15 ఇయర్స్ దాటినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత త్వరగా స్క్రాప్కి పంపించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ కావచ్చు, డిస్కౌంట్స్ నుంచి ఈవీ వెహికల్స్ తీసుకుంటే పొల్యూషన్ బారిన పడకుండా, భావితరాలు పొల్యూషన్ బారిన పడకుండా ఉండేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు కూడా చర్యలు తీసుకున్న వాళ్ళం అవుతాము అనేది రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ యశ్వంత్తో ఏలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.